అందరికీ నమస్కారం. గణపతి భజనకి ఛానల్కి మీకు స్వాగతం. కళాకారులకు, గురువులకు శ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, ఈరోజు ఈ వీడియోలో హంసవాహిని రాగం 1వ శృతి, అలాగే 1.5 శృతి, 2 శృతి, అలాగే 4 శృతి, ఈ 4 శృతులు కూడా ఆరోహణ అవరోహణ చూద్దారా. ఈ రాగం చేయటానికి ప్రధాన కారణం ఏమిటంటే, మన గురువులైనటువంటి డప్పు సీన్ గురువు గారి కంఠం నుంచి జాలువారిన కాణిపాక గణపతి వందనమయ్యా అనే సాంగ్ని చేయబోతున్నాం. ఈ రాగం చేయటం వల్ల ఇది మన ఆల్రెడీ ఈ రాగం చేయమని మన సబ్స్క్రైబర్లు అడగడం జరిగింది. అలాగే ఆ పాట కూడా అడగడం జరిగింది. కాబట్టి మీకు ఈ రాగం చేసినట్లయితే మీకు ఈ పాట చేసేటప్పుడు కొంత ఈ రాగం మీద అవగాహన ఉంటుందన్న ఉద్దేశంతో చేయటం జరుగుతుందన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీరు కొత్తగా చూసినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక లేట్ లేకుండా క్లాసులోకి వెళ్ళిపోవచ్చు. ముందుగా 1వ శృతి చూసుకున్నట్లయితే దీన్ని వెస్ట్రన్లో సి అంటారా. ఈ సి రూట్, ఈ సి స్కేల్లో చూద్దాం. సా, రి, మా, పా, ద, ని, సా. అవరోహణ క్రమం సేమ్ అనమాట. సా, ని, ద, ప, మా, రి, సా. ఫింగరింగ్ చూద్దామా. సరి మా పద ని సా, సా ని ద ప మా రి సా. వాల్యూమ్ తగ్గింది కొద్దిగానే. దీన్ని వెస్ట్రన్లో సి స్కేల్ అంటారని చెప్పుకున్నాం కదా. తర్వాత మనం 1.5 శృతి చూద్దాం. దీన్ని వెస్ట్రన్లో సి షార్ప్ అంటారనమాట. సి షార్ప్ రూట్, సి షార్ప్ స్కేల్ అని కూడానే. సా, రి, మా, పా, ద, ని, సా. అవరోహణ సేమ్ కదా. సా, ని, ద, ప, మా, రి, సా. ఫింగరింగ్ చూద్దామా. సరి మా పద ని సా, సా ని ద ప, సా ని ద ప మా రి సా. ఇదనమాట. ఇప్పుడు మనం 2 శృతులు చూద్దాం. దీన్ని వెస్ట్రన్లో డి అంటారా. ఇది చాలా ఇంపార్టెంట్ స్కేల్ అనమాట. ఏం చేద్దంటే మనం త్వరలో ఈ స్కేల్లోనే చేయబోతున్నాం పాట అది. అందుకని మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సా, రి, మా, పా, ద, ని, సా. అవరోహణ క్రమం సేమ్ అనమాట అనుకున్నాం కదా. సా, ని, ద, ప, మా, రి, సా. ఫింగరింగ్ చూద్దామా. సరి మా పద ని సా, సా ని ద ప మా రి సా, సా ని ద ప మా రి సా. తర్వాత మనం 4 శృతి చూద్దాం. దీన్ని వెస్ట్రన్లో ఎఫ్ అంటారన్నమాట. దీన్ని ఎఫ్ స్కేల్. ఈ ఎఫ్ స్కేల్ రూట్లో హంసవాహిని రాగం ఆరోహణ అవరోహణ చూద్దాం. సా, రి, మా, పా, ద, ని, సా. అవరోహణ సేమ్ అనుకున్నాం కదా. అవరోహణ క్రమం సా, ని, ద, ప, మా, రి, సా. ఫింగరింగ్ చూద్దామా. సరి మా పద ని సా, సా ని ద ప మా రి సా, సా ని ద ప మా రి సా.
ఇది మిత్రులారా, ఈరోజు ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం లైక్ చేయండి తప్పకుండానే. అలాగే మీరు కొత్తగా చూసినట్లయితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుంది అనమాట. మరి తప్పకుండా లైక్ చేసుకోండి, మరి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మరో పాటతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, నమస్కారం, జై హింద్.